సార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగం ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ గుట్ట పైన ఇక్కడ రామలింగేశ్వర స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిచారండి. మొత్తం ఆంజనేయ స్వామి విసిరేసిన శివలింగాలండి. ఎక్కడ చూసినా శివలింగాలే. మీరు ఇలా కెమెరా ఇలా తిప్పితే అడుగుకు ఒక శివలింగం, 10 అడుగులకు ఒక శివలింగం టైప్లో ఇక్కడ ఉన్నాయండి శివలింగాలు. ఆ శివలింగాలు లెక్క పెట్టడానికి కూడా ఉండదండి, అన్ని శివలింగాలు ఉన్నాయి. సార్ ఇక్కడ అంతా ఎతికానండి. ఇక్కడ శ్రీరాముల వారి పాదాలు ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ ఓన్లీ కోనేరు, ఆ మండపము లోపల ఉన్న శివలింగమే ఉందండి. పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ యాగశాల. ఇక్కడ ఎన్నో బంగారు నాణాలు, అప్పుడు దుస్తులు, కత్తులు అన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ హైదరాబాద్ మ్యూజియంకి తరలింపు. ఫ్రెండ్స్, ఈ కీసరగుట్ట వచ్చిన వారు అయితే దర్శనం చేసుకుని కింద దిగుతుంటే లెఫ్ట్ సైడ్ రూట్కి ఒక్కసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. ఆ పైన గురించే మాట్లాడుతుంటారు కానీ చుట్టుపక్కల ఎన్నో శివలింగాలు ఉన్నాయండి. చూడండి, అన్ని బ్రహ్మసూత్ర శివలింగాలేనండి. చాలా వరకు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలే ఉన్నాయి. ఎన్నో అద్భుతాలకి నిలయమైన ఈ కీసరగుట్ట దేవాలయం. రండి ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ అండి, నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయం కీసరగుట్టలో కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఫ్రెండ్స్, ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో అద్భుతాలు నిలవై ఉన్నాయండి. అలాగే మీకు తెలియని ఇంకో విషయం అండి, అందరూ వచ్చి మనకి ఈ గుట్టపైనే చూసి దర్శించుకొని స్వామివారిని వెళ్ళిపోతారంటారండి. కానీ అలా కాకుండా మీరు గుట్ట కిందకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ రూట్కి వెళ్తే ఎన్నో అద్భుతాలు, వింతలు, విశేషాలు అక్కడ ఉంటాయండి. ఇప్పటి వరకు ఎవరు కింద చూపించలేరండి. చాలా వరకు మనం ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒకసారి కిందకి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొద్దిగా బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు. నేను ఇంకా ఎన్నో ఇలాంటి పురాతన వీడియోలు చేయడానికి దోహదపడిన వారు అవుతారండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ సీతమ్మ వారి గుహ ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతా అండి. ఈ వీడియో లెంత్ అయిపోతుందని పెట్టలేదు. నెక్స్ట్ వీడియో ఒక 2 days తర్వాత పెడతాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇదేనండి రామలింగేశ్వర స్వామి టెంపుల్. రాముల వారు మొక్కగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఈ గుట్టపైకి ఎక్కుతుంటే మనకి అద్భుతమైన గ్రీనరీ కనిపిస్తుందండి. పైనుంచి అంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్. అది ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళి రైట్కి వెళ్ళిపోతే అక్కడ మనకి ఆలయ మెయిన్ గాలి గోపురం కనిపిస్తుందండి. చూశారు కదా, ఎంతో అద్భుతంగా ఉందండి లొకేషన్. చూడండి, పైన నీలిమబ్బులతో ఆకాశం, ఈ ముందునేమో గోపురం. ఫ్రెండ్స్, ఈ గోపురం ద్వారం గుండా వెళ్తే లోపల గర్భాలయ ప్రాంగణం ఉంటుందండి. అలా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనం ఎంట్రన్స్, అక్కడి నుంచి వచ్చిన గోపుర ద్వారం ఉంటుందండి. ఆ బయటేనండి మనకి చాలా శివలింగాలు ఉన్నాయి. మనం అటువైపు వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాలను దర్శించుకుంటూ ఈ ఆలయ చరిత్ర మాట్లాడుకుందామండి. సార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగం ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ గుట్ట పైన ఇక్కడ రామలింగేశ్వర స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిచారు. ముందుకెళ్ళి చాలా ఉన్నాయి శివలింగాలు, అవి కూడా దర్శించుకుందాం. చూడండి, ఎక్కడో లింగం ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్నో లింగాలు ఫ్రెండ్స్. హనుమంతుల వారు అప్పుడు విసిరేసిన లింగాలన్నీ ఇక్కడే స్వయంభూగా కొలువై ఉన్నాయండి. అవి ఒకసారి మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, గుట్ట నిండా ఎన్నో లింగాలు ఉన్నాయండి. ఇలా చాలా లింగాలు ఉన్నాయి. ఇది కీసరగుట్ట అండి. ఇక్కడికి ఎలా రావాలో నేను మీకు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తా. ఆ లింక్ ద్వారా మీరు రావచ్చు. చూసారండి,
ఇదో లింగం అండి. ఆ ముందుకి ఇంకో లింగం ఉందండి, చూపిస్తాను. ఎన్నో లింగాలండి, చాలా లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ శివలింగం ఉంది. ఈ గుట్ట మొత్తం శివలింగాలతో నిండిపోయి ఉందండి. అన్ని శివలింగాలు ఉన్నాయి ఈ గుట్ట మీద. చూడండి, ఈ గుట్ట మొత్తం ఎంతో అద్భుతంగా ఉందండి. ఎక్కడ చూసినా మీకు శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి ఈ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కొన్ని శివలింగాలు ఉన్నాయండి. ఆ శివలింగాలు చూడండి. శివలింగాలు చూస్తూ మనం ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఆ శివలింగాలు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం, చరిత్ర గురించి మాట్లాడిన తర్వాత. ఇక చరిత్రలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రీరాములు వారు రావణ సంహారం చేసి తిరిగి వచ్చిన తర్వాత బ్రాహ్మణ హత్య మహాపాపం అని చెప్పి పాప పరిహారం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని అనువైన ప్లేస్ కోసం వనవిహారం వెళ్ళి అలా వనవిహారం చేస్తుండగా ఈ కీసరగుట్ట సమీపానికి వచ్చి ఇక్కడ ఉన్న కీసరగుట్టలోని ఈ 2 గుట్టలను చూసి ఇక్కడ లింగ ప్రతిష్టకు ఎంతో అద్భుతమైన ప్లేస్ ఇదని చెప్పి మునీశ్వరుల్ని మహారుషుల్ని పిలిచి నేను శివలింగం ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను, అందుకు గల ముహూర్తం నిర్ణయించండి అని వారికి చెప్పి అలాగే కాశీ నుండి ఒక శివలింగాన్ని తెమ్మని చెప్పగా ఆంజనేయ స్వామి వారు శివలింగం కోసమై కాశీ బయలుదేరారంటండి. అలా కాశీ చేరుకొని చూడగా అక్కడ ఎన్నో శివలింగాలు హనుమంతుల వారికి దర్శనమిచ్చాయంటండి. ఈ శివలింగాల్లో ఏ శివలింగం తీసుకెళ్తే శ్రీరాముల వారికి నచ్చుతుందో అని సతమతం అవుతుండగా అలా ఇక్కడ లింగ ప్రతిష్టాపనకి ముహూర్త గడియలు దగ్గరికి పడడంతో రాములు వారు చింతించి ఒకసారి వెళ్ళి మహారుచులను కలిసి వారి సలహాలతో శంకర భగవాను పూజించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై తన ఆత్మలింగాన్ని రాములు వారికి ఇవ్వగా ఆ ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠించి రాముల వారు పూజలు చేయడం ప్రారంభించారండి. అక్కడికి వెళ్ళిన హనుమంతుల వారు ఒక లింగం కాదు అని చెప్పి ఇక్కడ ఉన్న 101 శివలింగాల్ని తీసుకొని ఎగురుకుంటూ వచ్చి ఇక్కడికి చేరగా అప్పటికే ఇక్కడ లింగ ప్రతిష్ఠ జరిగిపోయి ఉంటుంది. అలా లింగ ప్రతిష్ఠ జరిగిపోవడంతో రాముల వారిని పిలిచి రామ లింగ ప్రతిష్ఠ అయిపోయిందా అని అడగగా హనుమాన్ ఈ రాక ఆలస్యం కారణంగా అమృత గడియలు దగ్గర పడడంతో శంకర భగవాను పూజించగా అతనే స్వయంభూగా ఇక్కడ వెలిచారని హనుమంతుల వారికి చెప్పగా అప్పుడు హనుమంతుల వారు అలిగి బాధతో అతను తెచ్చిన 101 శివలింగాలు దూరంగా విసిరేశారంటండి. అలా ఈ కీసరగుట్ట మొత్తం శివలింగాలు అక్కడొకటి అలా పడి ఉన్నాయండి. ఇప్పుడు దాకా మనం చూసిన లింగాలన్నీ ఆంజనేయ స్వామి విసిరిన శివలింగాలేనండి. అలా హనుమంతుల వారు అలిగి ఓ పక్కన కూర్చోగా రాములు వారు గ్రహించి హనుమ మీరు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి, ముందుగా మీరు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత నేను ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రదేశానికి కేసరిగుట్ట అని నామకరణం కూడా చేస్తున్నాను. అప్పటి నుంచి ఈ స్థలం కేసరిగుట్టగా ప్రసిద్ధి చెందుతుందని హనుమంతుల వారికి రాముల వారు మాట ఇచ్చారు. అలా మాట ఇవ్వడంతో ఆంజనేయ స్వామి ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని శివలింగాలు ప్రతిష్ఠించారండి. హనుమంతుడు తండ్రైన కేసరినందన పేరు మీద ఉన్న ఈ దేవాలయం కాలక్రమేణా కేసరగుట్టగా మారింది. ఇంకా మనం ముందుకెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించారండి, పెద్దది, ఒక 30-40 అడుగులది. అది కూడా చూద్దాం. ఈ లోపు ఇక్కడ ఉన్న కొన్ని శివలింగాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొత్తం ఆంజనేయ స్వామి విసిరేసిన శివలింగాలండి. ఎక్కడ చూసినా శివలింగాలు. మీరు ఇలా కెమెరా ఇలా తిప్పితే అడుగుకు ఒక శివలింగం, 10 అడుగులకు ఒక శివలింగం టైప్లో ఇక్కడ ఉన్నాయండి శివలింగాలు. ఆ శివలింగాలు లెక్క పెట్టడానికి కూడా ఉండదండి, అన్ని శివలింగాలు ఉన్నాయి. అలాగే ఈ గట్టు కింద చూడండి కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర అక్కడ ఒక మండపం ఒకటి ఉంది చూడండి. రాముల వారు కోరడంతో స్వయంభూగా వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయం అండి కీసరగుట్ట. చాలా ఇంకా మనం ముందుకెళ్ళి అక్కడ హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారిని చూసి జై శ్రీరామ్, ఓ ప్రభు హనుమంత మీకు జై జైలు, మా పట్ల కృపచూపము గురుదేవ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత ఆజాడ్యం వాక్పాటుత్వంచ హనుమాత్ మరణాత్ భవతి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఆలయ ముఖద్వార గోపురం. ఇక మనం గర్భాలయ ప్రాంగణంలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే రామలింగేశ్వర స్వామి స్వయంభూగా కొలువైన గర్భగుడి గోపురం అండి. ఆ లోపలికి మనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదండి, వీడియో గట్ట లోపల తీయొద్దని చెప్పారు.
అందుకనే లోపల వీడియో తీయడానికి అవ్వలేదు. నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మిగతావి మీకు చూపిస్తానండి. మిగతా విషయాలన్నీ మనం దర్శనం అయ్యాక మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా కిందకి. ఆ లోపల ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. అవి ఏంటంటే పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ యాగశాల, అలాగే కోనేరు, మండపం, పురాతనమైన ఆలయం, ఎన్నో బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయండి ఈ లోపల. ఇక్కడ చూస్తున్నారు కదండి పురాతన కట్టడం, ఇదేనండి యాగశాల. పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినప్పుడు బయటపడ్డ యాగశాల అండి. ఇక్కడ ఎన్నో వేల యజ్ఞాలు, హోమాలు అయ్యి జరిపించేవారంటండి అప్పుడు. ఇక్కడ తవ్వకాల్లో ఎన్నో పురాతన బంగారు నాణాలు, అలాగే అప్పుడు రాజుల బట్టలు, అలాగే కత్తులు ఎన్నో దొరికాయంటండి. అక్కడ కనిపిస్తున్న రూమ్ ఉంది కదండి, ఆ రూమ్లో పెట్టి అంతా మ్యూజియం లాగా ఉంచేవారంటండి. అలా 15 ఇయర్స్ బ్యాక్ వరకు ఇక్కడ ఆ వస్తువులన్నీ ఉండేయంటండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అవన్నీ మన హైదరాబాద్ మ్యూజియంకి తరలించారంటండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ అంతా మహాశివరాత్రి ఉత్సవాలకి టెంటులతో జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుందంటండి. ఫ్రెండ్స్, ఈ కీసరగుట్ట వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ఆ స్వామివారిని ఒక్కరినే దర్శించుకొని వెళ్ళిపోకండి. దర్శనం అయిపోయిన తర్వాత మనం గుట్టపై నుంచి కిందకు దిగుతుండగా లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుందండి. ఆ రూట్ గుండా మీరు వచ్చారంటే మీకు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలుస్తాయి. మనం గుట్టపైన స్వామివారిని దర్శించుకొని కిందకు వస్తే లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి వస్తుంటే ఈ రూట్ నుంచి వస్తామండి. ఈ రూట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కోనేరు. ఇది మాత్రం మిస్ అయిపోకండి సార్. మీకు అక్కడ మండపం కనిపిస్తుంది కదండి, వెళ్ళి ఒకసారి ఆ మండపాన్ని మనం దర్శించుకొని వద్దాం. ఇంచుమించు చాలా ల్యాండ్ ఉందండి ఈ ఆలయానికి సంబంధించి. ఈ ఆలయం చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా మనకి అక్కడక్కడ శివలింగాలు, ఇలాంటి పాత కట్టడాలు దర్శనమిస్తుంటాయి. వస్తే కనుక చుట్టుపక్కల ఒకసారి మీరు చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. చూడండి ఆలయానికి సంబంధించిన కోనేరండి ఇది. మనకి మీరు చూశారు కదా అక్కడ ఆలయం, జూమ్ చేసి చూపిస్తా. ఆ గుట్ట మీద ఉందండి ఆలయం. హనుమంతుల వారి విగ్రహం అది చూశారు కదా, ఇంతకుముందు మనం వెళ్ళి దర్శించుకున్నాం. ఆ గుట్ట మొత్తం శివలింగాలండి, 101 శివలింగాలు ఉన్నాయి అక్కడ. ఇక మనం ఇలా వెళ్ళి ఈ మండపం దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. కోనేరు కూడా చాలా పెద్దది ఉందండి. ఈ కోనేరు చుట్టూ మనకి ఎన్నో ఇలాంటి పురాతన కట్టడాలు కట్టి ఉన్నాయండి. ఇది చాలామంది ఏంటంటే కీసర వచ్చిన వాళ్ళు పైన స్వామివారిని దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోతారండి. ఇవన్నీ చూడరు. వీధులు ఉన్నాయండి, చిన్న చిన్న వీధులు. ఆ వీధులన్నీ తిరిగి చూసారంటే మీకు అద్భుతమైన కట్టడాలు కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక శివలింగం ప్రతిష్ఠించి ఉంది. మనకి చూశారు కదా అక్కడ టెంపుల్ ఉంది చూడండి, అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ తర్వాత ఈ కోనేరు అండి. కోనేరు ఒడ్డునే మనకి శివలింగం ప్రతిష్ఠించి ఉంది. కనిపిస్తుంది కదండి గుట్ట. ఆ గుట్ట నిండా మొత్తం శివలింగాలేనండి. చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి చెరువు కిందకి. అది ఎవరు అసలు గమనించుకుంటుండరు. కోనేరు దగ్గర శివలింగాన్ని దర్శించుకుని వచ్చాం కదండి. ఒకసారి ఇక్కడ చూడండి వెనకాల, ఇక్కడ కూడా ఒక శివలింగం ఉందండి. అలా ఈ ఆంజనేయ స్వామి వారు కొన్ని లింగాలు కాశీ నుంచి తెచ్చి రాముల వారు ఆయన వచ్చే వరకు స్వయంభూలింగం అక్కడ ప్రతిష్ఠింపబడింది అని చెప్పి ఆ కోపంతో గట్టిగా విసిరేశారంటండి అక్కడ నుంచి తెచ్చిన లింగాలన్నీ. ఆ లింగాలన్నీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం దగ్గర దగ్గర 10-15 కిలోమీటర్ల దూరం వరకు అక్కడో లింగం అక్కడొక లింగం అలా పడి ఉందండి. ఈ లోపల ఒక లింగం ఉంది, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి. అన్ని బ్రహ్మసూత్ర శివలింగాలేనండి, చాలా వరకు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలే ఉన్నాయి. చూసారా బ్రహ్మసూత్రం, ఎన్నో లింగాలండి, ఎన్నో లింగాలు. చూడండి ఆ కింద చెరువు ఉంది, ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదండి, అక్కడో లింగం ఉంది. తర్వాత అక్కడ ఈ రూమ్స్ కట్టి ఉన్నాయి చూడండి, ఆ వెనకాల లోపలికో లింగం ఉందండి. ఫ్రెండ్స్, ఇందాక అక్కడ మనం అక్కడ దర్శించుకున్నాం కదండి, అక్కడ శివలింగం ఉంది కదా. సరే ఇక్కడ చూడండి, ఈ చెట్లు అవి అంతా అడవిలాగా ఉంది లోపల గుట్ట.
ఆ లోపల కూడా ఒక శివలింగం ఉందండి. ఒకటే ఏంటంటే చాలా ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి చూద్దాం మనకి ఎన్ని శివలింగాలు దొరుకుతాయి అనేది. రండి ఒకసారి చూద్దాం. హనుమంత, మీ బలానికి జోహార్లు స్వామి. ఇంత దూరం వరకు మీరు ఇసిరారంటే చాలా గ్రేట్. రండి ఒకసారి ఈ చెట్లు లాంటి మనం వెళ్ళి ఆ శివలింగాలు ఇంకా మిగతా శివలింగాలు ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. పరమేశ్వరా, ఇక్కడ ఉన్నావు తండ్రి. ఒక శివలింగం కనిపించిందండి మనకి. ఇక్కడ చూడండి, ఇంకా ఈ అడవి మొత్తం కొండ గుట్ట మొత్తం చాలా శివలింగాలు ఉన్నాయండి. ఇది మనం అక్కడ ముందు టెంపుల్ చూశారు కదా, ఆ టెంపుల్ మీద ఉన్నాయి కాకుండా అక్కడ పడి కొన్నానండి. ఇంకా ఈ ఏరియాలో మొత్తం కొండల మీద గుట్టల మీద చాలా శివలింగాలు పడ్డాయండి. అంత పవర్తో ఇసిరారు మన ఆంజనేయ స్వామి గారు. ఒకసారి ఈ శివలింగాన్ని కూడా దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాం రండి. అన్న ములులై ఉన్నాయండి బాగా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. రండి ఫ్రెండ్స్, ఇదంతా పెద్ద అడిగలండి. చూసారా ఈ కొండలు గుట్టలు అయ్యి. సార్ ఇటు సైడ్ ముందు కొద్దిగా ముందుకు వెళ్దామండి. ఈ కింద ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంకా ఈ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఏదో శిథిలమైపోయిన ఒక ఆలయం ఉందండి, పురాతనమైన ఆలయం. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం లోపల ఏ దేవుడు కొలువై ఉన్నారు అని. చూడండి ఫ్రెండ్స్, ఎంత పాత ఆలయమో, పురాతనమైన ఆలయం అండి. చూస్తుంటే శిథిలమైపోయినట్టు ఉందండి, బాగా కూలిపోయి అన్నీ పడిపోయి ఉన్నట్టున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి లోపల ఏముందా లేదా అనే విషయం. లోపలైతే ఏ దేవుడి విగ్రహం లేదండి, మొత్తం అంతా పాడైపోయి ఉంది, శిథిలమైపోయి అంతా పడిపోయే స్టేజ్కి వచ్చేస్తుందండి ఈ ఆలయం. లోపల ఇంతకుముందు ఏదో దేవుడు ఉండేవారండి, మొత్తం లోపల మధ్యలో తవ్వేసినట్టున్నారు. లోపలైతే ఏం విగ్రహం అయితే కనిపించట్లేదండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఆ చిన్న రాతి మీద ఆగింది. ఆ చిన్న రాయి పడ్డదంటే అక్కడ ఉన్న పైన ఉన్న స్తంభాలన్నీ కింద పడిపోతాయండి, అంతలాగా శిథిలమైపోయింది. ఆలయం చూడడానికి బయట నుంచి చాలా బాగుందండి. ఈ ఆలయం కనుక మళ్ళీ అంతా రిపేర్ అది చేసి ఇక్కడ ఏమైనా దేవుణ్ణి ప్రతిష్ఠిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. బయట నుంచి చూడడానికి ఆలయం చాలా బాగుందండి. కాకపోతే లోపల ఏ విగ్రహం లేదు, మొత్తం అన్నీ శిథిలమైపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామండి. ఈ ఆలయం చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.